ఇన్సిడెంట్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 42/2026 SC/ST యాక్ట్. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్లో ఉన్న రిపోర్ట్ను బట్టి కేసు కట్టడం జరిగింది. దీనికి దర్యాప్తు అధికారి వచ్చి డిఎస్పీ గారికి ఆల్రెడీ ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. సారు దర్యాప్తు చేసి దాంట్లో ఉన్న మెరిట్స్ ప్రకారం చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనండి. ఎందుకంటే దీనికి ఐఓ SC/ST కేసుకి ఐఓ వచ్చి డిఎస్పీ స్థాయి అధికారి కాబట్టి సార్ వచ్చి చేస్తారండి. ఓకేనా. ఇప్పుడు మీరు SC/ST కట్టాను అంటున్నారు. అవునండి. అయితే అక్కడ ఉన్నటువంటి లేకపోతే ఒక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మమ్మల్ని అబ్జెక్షన్ చేశారని చెప్పని. ఒక్క నిమిషం ఎస్ఐ గారు, SC/ST అట్రిసిటీ అనేది కామన్ అయిపోయింది. రిపోర్ట్ ప్రకారం కట్టామండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి అది. ఇంకా దర్యాప్తులో ఉంటే చెప్పి విట్నెస్లను బట్టి దాన్ని బట్టి చేస్తారండి. ఇంకా లేదండి. మీరు పి గన్నవరం మండలంలో కుమదాలపల్లి అనేటువంటి గ్రామంలో ఒక దళిత యువకుడు చనిపోయినప్పుడు ఆ బర్రెలు చేయడానికి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి కొంతమంది వ్యక్తులు ఇది మీ రోడ్డు కాదు, ఈ రోడ్డు అంటే తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు అటకాయించి అక్కడ ఇబ్బంది పెట్టారు. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు గురించి వివరం చేస్తే అది పబ్లిక్ రోడ్డు అండి. అది ఆ కొమదాలపల్లి ఏదైతే ఉందో ఆ ఊరు వెళ్ళటానికి కానీ అక్కడి నుంచి కొన్ని గ్రామాలు వెళ్ళటానికి కానీ అది పబ్లిక్ రోడ్డు. అది ఎవరి బాబు కాదు, కాపు సామాజిక వర్గం బాబులు కూడా వేయించిన రోడ్డు కాదు. అది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక SC నాయకుడిగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. కాపు సామాజిక వర్గానికే ఒక అల్టిమేటం అనేది నేను జారీ చేస్తున్నా. మీ బాబులు వేయించిన రోడ్లు కాదు ఇవి, మీ తాతలు వేయించిన రోడ్లు కాదు ఇవి, పబ్లిక్ రోడ్డు. అది పబ్లిక్ రోడ్డు అయినప్పుడు అటువంటిది ఏ సందర్భం వచ్చినా సరే పబ్లిక్ రోడ్డు అంటే మేము వెళ్తూ ఉంటాం, పబ్లిక్ రోడ్లో తిరుగుతూ ఉంటాం. SC నిధుల్లో మీ కాపు సామాజిక వర్గానికి చెంది మీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వీధుల్లో SC సప్లైన్ నుంచి మీరు రోడ్లు వేయించుకుంటున్నారు. అది మీకు సిగ్గుండాలి. మీరు ఒక SC సామాజిక వర్గం నిధులు మీరు ఎలా రోడ్లు వేయించుకుంటారో సిగ్గుండాలి మీకు. అది ఖండించి మీ సొంత నిధులతో రోడ్లు వేయించుకోండి. అయితే జరిగిన పరిణామాన్ని మేము ఖండించడానికి భీమవరం నుంచి వచ్చాం, అలాగే మా దళిత సంఘాల నుంచి అందరూ వచ్చాం. SI గారు ముందున్నాం. SI గారు దీని మీద ఏమి వివరణ ఇస్తారో, ఆయన ఏమి చర్యలు తీసుకుంటారో మనం ఒకసారి మాట్లాడిన తర్వాత మన కార్యాచరణ ఏంటనేది ప్రకటిద్దాం. పి గన్నవరం మండలం కుందాలపల్లిలో సోమవారం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. అంత్యక్రియలు చేసే క్రమంలో రోడ్డు మీద దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆ బాడీని తీసుకుని వెళ్తున్నారు. అక్కడ కాపు కులానికి సంబంధించినటువంటి ఇల్లులు ఉన్నాయి. మా ఇంటి మీద నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు, మీరు ఎక్కడో కొంతల్లోంచి తీసుకెళ్ళాలి, మా రోడ్ల మీద నుంచే తీసుకెళ్తారా, మీరు మా మైలు పడిపోతే మా ఇల్లు అని చెప్పేసి ఒక కుల వివక్షతో వాళ్ళందరూ కూడా డెడ్ బాడీ ఉన్నటువంటి బాక్స్ని కింద పడేసి అడ్డొచ్చినటువంటి అదేంటిది మా అందరికీ సంబంధించిన రోడ్డు, ఈ రోడ్లో మేము వెళ్తే మీకు ఇబ్బంది ఏంటి అని అడిగితే ఏంట్రా మీరు పొలం తక్కువ నా కొడకలారా మాకే ఎదురు చెప్తారని చెప్పేసి ఇక్కడ ఉంటే ఒక 10 మంది దళిత సామాజిక వర్గాల వ్యక్తుల మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి అంతా కూడా గన్నవరం పోలీసుల యొక్క సమక్షంలో జరగడం కూడా మాకు అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే పోలీసుల సమక్షంలోనే అంత బరితెగించి దాడి చేస్తున్నా సరే కనీసం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు. అలాగే పోలీసులు దగ్గరుండి దహన సంస్కారాలకు జరిపించడానికి ఎదరికి తీసుకెళ్లారు. మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 500 మంది సెంటర్లో గుమ్ముగూడి సోడా సీసాలు రోడ్డు మీద బదలుగొట్టి ఎవడైనా ఇక్కడికి వస్తే మా దారికుండా చంపేస్తామని చెప్పేసి ఒక ఘర్షణకి దిగడంతో మళ్ళీ పోలీసులు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని వేరే మార్గం గుండా వాళ్ళని పంపించడం జరిగింది. మరి ఎంత దారుణమైనటువంటి విషయం జరిగినప్పటికీ కూడా SI గారు కంప్లైంట్ ఇస్తే కూడా ఆ రోజు నైట్ తీసుకోలేదు. వాళ్ళతోటి మీకు ఎందుకు గొడవలు, రాజీ పడండి అనేటువంటి ధోరణిలో కూడా ఆయన వ్యవహరించాడు. మరి విషయం పెద్దదవడంతో నిన్న మధ్యాహ్నం 1 గంటకి FIR వేశాడు. మరి 10 మంది మీద FIR వేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఇందులో ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఎంత దారుణంగా ఇక్కడ కుల వివక్ష జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక MRO కూడా వచ్చి వేరే కొంత రోడ్డుని వెడల్పు చేస్తాం, ఆ రోడ్డు నుంచే వెళ్ళండి అని చెప్పేసి మరి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి ఒక చదువుకున్న ఒక మేజిస్ట్రేట్గా మీరు ఈ విధంగా మీరు చెప్తారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సనాతన ధర్మాన్ని మీరు ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి చూస్తున్నారేమో. అటువంటి అయితే ఇక్కడ జరగవు ఈ రాష్ట్రంలో. కానీ ఎక్కడ కూడా ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉంది. రాజ్యాంగ పరంగానే మా హక్కుల కోసం మేము పోరాడతాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కొత్తపేట డిఎస్పీ విచారణకి ఈ రోజు వరకు కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. మేము ఇక్కడ గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి 10 మందిని అరెస్ట్ చేసే వరకు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో
దగ్గర బైఠాయిస్తామని చెప్పడం జరుగుతుంది. మేము సోమవారం వరకు మీకు టైం ఇస్తున్నాం. ఈరోజు సోమవారం వరకు కూడా మీరు కనుక చర్యలు తీసుకోకపోతే సోమవారం వేలాది మందితోటి కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ను కూడా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు మొత్తం అందరూ కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము చలో కలెక్టరేట్కి పిలుపునిస్తున్నాం. తక్షణం కూడా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.